బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. లక్ష్మీపేట మండలంలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. లక్ష్మీపేట మండలం కొత్తూరు గ్రామానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఉండగా ఒక్కసారిగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో వారు ఓ గోడ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన లచ్చన్న తన కుమారుడిని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు లక్ష్మీపేటకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈదురుగాలులు రావడంతో తన కూతురు కొత్తూరు కొనుగోలు కేంద్రంలోకి వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా గోడ కూలడంతో లచ్చన్న, రైతు వెంకటేష్ దుర్మరణం చెందారు. మరో నలుగురు రైతులు గాయపడ్డారు. మరో ఘటనలో గంపపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, అతడి కుమారుడు అభిరామ్ స్థానిక కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యంపై టార్పాలిన్ కప్పేందుకు వెళ్లారు. గాలి తీవ్రత ఎక్కువ ఉండడంతో పక్కనే ఉన్న రేకుల షెడ్లోకి వెళ్లిపోయారు. గాలి ధాటికి రేకుల షెడ్డు ఒక్కసారిగా కూలడంతో అభిరామ్ అక్కడికెక్కడి మృతి చెందగా నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. అందరం పనులు వేసుకొని పనులు కప్పుదామని చెప్పి ఇంట్లోకి వెళ్ళి గాలిలో కొంచెం ఎక్కువైన తర్వాత వర్షం చూసి బాగుంటుంది. పక్క కొన్ని రేకుల షెడ్ ఉన్నాయి. ఆ రేకుల షెడ్లో మ్యాక్సిమం ఒక 20 నిమిషాలు ఉన్నాం. 7 ఉన్నాం. 7 నిమిషాలు అన్నీ ఉన్నాం. 2 నిమిషాల తర్వాత అంత మొత్తం గాలి వస్తే ఇట్లా వచ్చింది, అట్లా వచ్చింది, ఇంటికి వెళ్ళి వచ్చింది. మొత్తం తిరిగేసరికి మాట్లాడుకున్నాను. ఒకటేసారి ఈ గుట్టు మొత్తం ఉండేవాడు. మొత్తం గంపల పెట్టు 7 గంటల క్రితం కురిసిన భారీ వర్షానికి ఈదురు గాలులకు లక్షపేట మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద రేకుల షెడ్డు కూలి రేకుల షెడ్డు కింద ఉన్న 9 మంది రైతులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో 3 మరణించారు. మరియు 2 సీరియస్ గా ఉండడం వల్ల వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని గమనించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినాము. మిగతా 5గురిని ఇక్కడే ఉంచుకొని ట్రీట్మెంట్ అందిస్తున్నాం. గ్రామం ఒక్కొక్కతను వేరు వాళ్ళు, ఎక్కువ మంది కొత్తూరు గ్రామస్తులైనా చెప్తున్నారు. మొత్తం 9 మంది రైతులు ఆ రేకుల షెడ్డు కింద ఉండడం వల్ల ఆ రేకుల షెడ్డు కూలి వీళ్ళందరూ తీవ్రంగా గాయపడ్డారు. గంటల క్రితం కురిసిన మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయని చెప్పొచ్చు. లక్ష్మీపేట మండలంలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈదురుగాలులు అండ్ వర్షాల వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, నిన్న రాత్రి వేళ ఏదైతే కురిసినటువంటి భారీ అకాల వర్షం ఈదురుగాలులతోటి రావడంతో కూడా ఏదైతే పంటను కాపాడుకోవడానికి వెళ్ళినటువంటి నలుగురు రైతులైతే మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీలోనైతే తీవ్ర విషాదం అయితే నెలకొంది. నిన్న రాత్రి వేళ అకాల వర్షం కురవడంతో ధాన్యం పైన తార్పాలిన్ కవర్లు కప్పడానికి రైతులైతే వెళ్ళారు. ఈ మున్సిపాలిటీ లక్షపేట మున్సిపాలిటీలోని వివిధ అంటే 2 వేర్వేరు ప్రాంతాల్లో కొత్తూరుతో పాటు గంపలపల్లి ఐకేపీ సెంటర్ లో ఉన్నటువంటి వరిధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పడానికి కొందరు 15 మంది రైతులు అయితే వెళ్లారు. అయితే టార్పాలిన్ కవర్లు కప్పిన అనంతరం వర్షం తీవ్రం కావడంతో ఐకేపీ సెంటర్ వద్ద ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ పక్కన వీరందరూ కూడా ఒక షెడ్ లోనైతే ఉన్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా భారీగా ఈదురుగాలు రావడంతో కూడా షెడ్కున్నటువంటి రేకులు కొట్టుకుపోవడం, ఇటు గోడలు కూడా కూడడంతో నలుగురు రైతులైతే మృతి చెందారు. ఇందులో ముత్యంపేటకు సంబంధించినటువంటి నెల్కి లచ్చన అనే రైతు తన కుమారుణ్ణి బస్సు ఎక్కించి ఇంటికి వెళ్తా ఉండగా వర్షం అధికంగా రావడంతో కూడా అతను కూడా ఈ రేకుల షెడ్డు కిందకైతే వెళ్ళాడు. ఒక్కసారిగా భారీగా ఈదురుగాళ్లతోటి రేకుల షెడ్డు పూర్తిగా రేకులన్నీ గాడు దుమారానికి కొట్టుకపోవడం, ఇటు గోడ కూలడంతో అయితే లచ్చన్నతో పాటు గుండారపు వెంకటేష్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజ్ అనే నలుగురు రైతులైతే తీవ్ర గాయాలయ్యాయి. 3 అక్కడికక్కడే మృతి చెందరా. మిగతా వారందరినీ కూడా లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇటు లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం అయితే నాగరాజ్ తో పాటు మరొక వ్యక్తిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. నాగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అతన్ని కరీంనగర్ కి రిఫర్ చేయగా కరీంనగర్ లో
చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకి నాగరాజు అయితే మృతి చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం వరిధాన్యం కుప్పలను కాపాడుకోవడానికి వెళ్ళినటువంటి 3 రైతులతో పాటు తన కొడుకును బసెక్కియడానికి వెళ్ళినటువంటి లచ్చన్న మృతితో అయితే లక్షట్పేట మున్సిపాలిటీలో అయితే తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మరోవైపు దాదాపుగా రైతులందరూ వరిధాన్యాన్ని కోసి 20 రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ అలసత్వం ఒకవైపు, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఘటనలో 4 రైతులు మృతి చెందారంటూ కూడా రైతు సంఘాలతో పాటు రైతులు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. 20 రోజుల నుంచి తాము వరిధాన్యాన్ని ఇటు ఐకేపీ సెంటర్ లో కళ్ళాల్లో కుప్పలు పోసినప్పుడు కూడా సరైన సమయంలో అధికారులు కొనుగోలు చేయకపోవడంతో కూడా దాదాపుగా 20 రోజుల నుంచి తాము వరిధాన్యం కుప్పల దగ్గరే ఉంటున్నాం. ఓవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 45 నుంచి 46 డిగ్రీల ఎండలు దంచి కొడతా ఉన్నప్పటికీ కూడా తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి రోజు అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తుందంటూ కూడా రైతులైతే చెప్తా ఉన్నారు. మరోవైపు వాతావరణ శాఖ ఇటు అకాల వర్షాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు 4 రైతులు మృతి చెందారంటూ కూడా వారైతే ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం చనిపోయినటువంటి ఈ 4 రైతు కుటుంబాలను కూడా ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ గతం నుంచి కూడా మనం గత ఏడాది కూడా చూసాం. దాదాపుగా 6 కాలం కష్టపడి రైతులు పండించినటువంటి పంటలను అమ్ముకోవాలంటే మాత్రం ఆ రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పంటను పండించుడు ఒక లెక్క అయితే పంటను అమ్ముకోవడానికి అయితే నానా కష్టాలు పడుతూ ఉన్నారు. ఇటు ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, మిల్లర్లు పూర్తిగా కుమ్మక్కై కూడా దళారులతోటి కుమ్మక్కై పూర్తిగా రైతులను అయితే మోసం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. దాదాపుగా 20 రోజుల క్రితం కోసినటువంటి వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ఉంది, అధికారులు ఎంత అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కొట్టొచ్చినట్టుగానైతే కనబడుతుంది. దాదాపుగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 313 ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసినప్పటికీ కూడా కేవలం ప్రస్తుతానికైతే 60 నుంచి 70 ఐకేపీ సెంటర్లు మాత్రమే నామమాత్రంగా మాత్రమే కొనుగోలు చేస్తా ఉన్నారు. ఓవైపు ఆన్లైన్ పెట్టడంతో కూడా ఆన్లైన్ సరిగా వర్క్ చేయకపోవడం, సమయానికి లారీలు రాకపోవడం, హమాలీలు లేకపోవడం కూడా పూర్తిగా ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్లను అయితే ఓపెన్ చేసింది లేదు. దాదాపుగా నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంతో అయితే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లతో పాటు కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడవడంతో అయితే రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పూర్తిగా తాము గత నెలలో పడ్డటువంటి అకాల వర్షానికి కూడా సగానికి పైగా పంటనంతా కూడా పంట చెల్లలోనే కోల్పోయాం. మిగిలిన పంటను కోసి అమ్ముకుందామంటే అధికారుల నిర్లక్ష్యంతో కూడా ఈ రోజు తడిసి ముద్దవడంతో కూడా వాళ్ళు పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఖచ్చితంగా తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయాలంటూ రైతులు కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే 4 రైతులు మృతి చెందారంటూ కూడా రైతు సంఘాలు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి మృతి చెందినటువంటి రైతుల మృతదేహాలు అయితే లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. ఇప్పటికే ఇటు రైతులతో పాటు రైతు సంఘాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు అయితే భారీగా చేరుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. శివాని, థ్యాంక్ యూ శ్రీను.